ఈ వీడియోలో మనం కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి పాస్ట్ ఎబిలిటీని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో మనము చేయగలిగిన పనులు అనగా వెళ్ళగలిగాను, రాగలిగాను, తినగలిగాను, పాడగలిగాను, ఆడగలిగాను, చేయగలిగాను, అలాగే వెళ్ళగలిగాము, రాగలిగాము, తినగలిగాము, పాడగలిగాము, ఆడగలిగాము, చేయగలిగాము మొదలైన వాటి గురించి చెప్పుటకు కుడ్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వెర్బ్ 1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటాము, ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లు వస్తాయి. ప్లస్ కుడ్ ఇది ఒక హెల్పింగ్ వెర్బు, ప్లస్ వెర్బ్ 1 దీన్ని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బు మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, డూ చేయుట, ఈట్ తినుట, సిట్ కూర్చొను, టేక్ తీసుకొను, విన్ గెలుచు, సింగ్ పాడుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ కుడ్ గో టు ఫారెస్ట్ ఎలోన్, నేను ఒంటరిగా అడవికి వెళ్ళగలిగాను. హీ కుడ్ లిఫ్ట్ 100 kgs వెయిట్, అతను 100 కిలోల బరువు ఎత్తగలిగాడు. షీ కుడ్ సింగ్ సాంగ్స్ ఎక్సలెంట్, ఆమె అద్భుతంగా పాటలను పాడగలిగింది. దే కుడ్ క్యాచ్ ద థీవ్స్, వారు దొంగలను పట్టుకోగలిగారు. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి గతంలో మనం చేయగలిగిన పనులు ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.